గట్టిగా వినిపించాలి మన స్లోగన్. ఓకేనా? ఆర్టిజన్స్ ఐక్యత, ఆర్టిజన్స్ ఐక్యత, ఆర్టిజన్స్ కన్వర్షన్ వెంటనే, ఆర్టిజన్స్ కన్వర్షన్ వెంటనే, ఆర్టిజన్స్ కన్వర్షన్ వెంటనే, ఆర్టిజన్స్ ఐక్యత. టీవీఎస్ జేఏసీ జిందాబాద్, టీవీఎస్ జేఏసీ జిందాబాద్. ఓకే, ఇప్పుడు మన నాయకులు ఉపన్యాసాలు ప్రారంభిస్తారు. కన్వర్షన్ మాత్రం అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కేవలం ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ మహాధర్ణ కేవలం శాంతులు మాత్రమే. శాంతుల తర్వాత అసలైనటువంటి ఉద్యమం మరో దఫాలో స్టార్ట్ అయితే అది ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది కూడా మీకు చూపిస్తాము. అప్పుడు వరకు కూడా మనం కంట్రోల్ తప్పొద్దు, క్రమశిక్షణ పాటించాలి. యాజమాన్యానికి మన యొక్క వర్షం అర్థమవుతా ఉంది. అన్నింటికంటే మనకి ఈ రాష్ట్రంలో మనకి ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా మనం అందరం కూడా క్రమశిక్షణగా పోలీసు వారికి సహకరించాలి. సహకరిస్తారా? పోలీసు వారు పేపర్గా ఉండండి, ఇక వీలున్నంత మేము చూసుకుంటాము. ఆ రకంగా మనల్ని, మన ఉద్యమాన్ని, మన కన్వర్షన్ని అంతిమ లక్ష్యం చేరే వరకు కూడా మన పోరాటం కొనసాగుతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎవరైతే ఈ జేఏసీ నాయకత్వం ఏదైతే ఉందో, ఈ వేదిక మీద ఉన్నటువంటి జేఏసీ నాయకత్వం ఏదైతే ఉందో, ఇది కన్వర్షన్ సాధించే వరకు మీకు అండగా ఉంటుంది, మీకు ముందు ఉంటుంది. ఏ చాలా తీసుకొస్తా ఉన్నాము. మనకెవరో శత్రువులు లేరు, ఉన్న వాళ్ళందరూ మిత్రులే. అవసరమైనప్పుడు మిత్రత్వం కొనసాగిస్తూనే మన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి. అనేక మంది ఇక్కడ పోలీసు వారు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వారు ఉన్నారు, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, మన డిపార్ట్మెంట్ విజిలెన్స్ ఉన్నది, ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ ఉన్నది. ఈ రకంగా అందరి మధ్యలోనే మనం ఉద్యమాన్ని ప్రారంభిస్తా ఉన్నాము. తెలంగాణ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ క్రమశిక్షణగా ఉన్నారు అనేది ఢిల్లీ వరకు కూడా తేలాలి. అదే సందర్భంలో రేపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఆర్టిజన్స్ ఎదురు తిరుగుతారనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెలవాలి. ఆ రకంగా మనం ముందుకు పోవడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ, ఇప్పుడు కొంచెం సేపు స్లోగన్స్ అవుటింగ్ ఉంటుంది. స్లోగన్స్ అవుట్ అలసిపోవద్దు, మీరు ఎవరైనా స్లోగన్స్ ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు చంద్రారెడ్డి గారు ఎక్కడున్నా స్లోగన్స్ ఇవ్వండి. గేట్ ఓపెన్ చేస్తారు. ఒక్కసారి గట్టిగానే లేవాలి.
దీనికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర జేసీ చైర్మన్ అండ్ కన్వీనర్ మరి మిగతా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. మరి అందరి ఆటలు కూడా వీళ్ళు రారు, వీళ్ళు ఐక్యత ఉండరు, వీళ్ళు వాట్సాప్లో గ్రూపులలో ఉంటారు తప్ప తెరమీకి రాదరించాలని చాలా ప్రయత్నాలు చేశారు. నేను దాన్ని కట్టుకొని రేటింగ్గా ఇక్కడ రావడం జరిగింది. మరియు చాలా కాలం నుండి ఈ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేయాలంటే భయపడలేదు. ఎక్కడ కరెంట్ జాగ్రత్త ఏమైతుందో అట్లాంటి పరిస్థితులలో 1000 రూపాయలు 1500 జీతం తీసుకుంటూ కూడా